ఇదిలా ఉండగా ఆ రాజ్యానికి ఒక చిత్రకారుడు వచ్చాడు. వసతి, భోజనం కోసం ఆ రాజ్యంలో ఉన్న ఒక పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్లాడు. చిత్రకారుడిని ప్రేమతో ఆహ్వానించి భోజనం పెట్టింది పెద్దమ్మ. పెద్దమ్మ, మీ రాజ్యంలో సంగతులు ఏమిటి అని అడిగాడు ఆ చిత్రకారుడు. మా రాజ్యంలో విశేషాలు, సంగతులు ఏముంటాయి నాయనా? మా రాజే ఒక విశేషం అయిపోయాడు అంటూ మా రాజు చాలా మంచివాడు, శక్తిమంతుడు, ప్రతిభ కలవాడు, మంచి అందగాడు కాని ఆయనకి స్త్రీలంటే చాలా ద్వేషమెందుకో మరి. ఆయన ఎదురుగా స్త్రీ కనపడితే రాజ్యనుంచి వెళ్లగొడతాడు. వివాహం చేసుకోవడంపై ఇసుమంతైనా మొగ్గు చూపడు. ఆయన తదనంతరం మా రాజ్యం నిర్వంస అవుతుంది. మా హేమప్రభుడు అలా ఉండడం మాకెవరికీ నచ్చటం లేదు. భవిష్యత్తులో వచ్చే చిక్కులన్నీ వివరించినా వినడం లేదు. మా మంత్రులు ఏమి చెయ్యాలో తెలియక తలలు పట్టుకుని విచారిస్తున్నారు అంది పెద్దమ్మ. ఈ మాటలు విన్న చిత్రకారుడు పకపక నవ్వాడు. ఇదా సంగతి పెద్దమ్మా! నీకు తెలుసో లేదో నా దగ్గర ఒక గొప్ప మంత్రముంది. సూర్యకాంత మాణిక్యమీద సూర్యుడులా, చంద్రకాంత శిలమీద చంద్రుడిలా ఆ మంత్రం పనిచేస్తుంది అని చెప్పాడు ఆ చిత్రకారుడు. ఈ విషయం ఆ నోట ఈ నోట తెలుసుకున్న మంత్రులు చిత్రకారుని రమ్మని వర్తమానం పంపారు. అందుకు చిత్రకారుడు సరే అంటూ, నన్ను మీ రాజుగారి వద్దకు తీసుకుని వెళ్ళండి. ఆయనని కలిసాక మిగిలినది నేను చూసుకుంటాను అన్నాడు. మంత్రులు రాజు వద్దకు వెళ్లి, మహారాజా, మన రాజ్యానికి ఒక చిత్రకారుడు వచ్చాడు. అతను చాలా గొప్పవాడు. చాలా గొప్పగా బొమ్మలు వేస్తాడు. చిత్రాలు వేయటంలో అతనికి అతనే సాటి. 3 లోకాలలో అతను గొప్ప చిత్రకారుడు అనే పేరు ఉంది. ఏలికవారు అనుమతి ఇస్తే మీ ముందుకు ఆ చిత్రకారుని తీసుకువస్తాం అన్నారు. మహారాజు అన్ని కళలలోనూ ఆరితేరినవాడు. చిత్రకళ అంటే మరీ చెవి కోసుకుంటాడు. అందుచేత మంత్రులు చెప్పగానే నా ముందు ప్రవేశపెట్టండి అని అనుమతి ఇచ్చాడు. వెంటనే మంత్రులు చిత్రకారుడిని మహారాజు ముందు హాజరుపరిచారు. అల్లంత దూరం నుంచే మహారాజుని చూసిన చిత్రకారుడు హేమప్రభువు అతిలోక సౌందర్యానికి ఆశ్చర్యపడినాడు. ప్రభువుని చూసి సాష్టాంగ నమస్కారం చేస్తూ 2 చేతులు జోడించి, ప్రభు, మీ దర్శన భాగ్యం చేసుకోవడం నా జన్మ ధన్యమైపోయింది. నా జన్మ సార్థకమైంది. ఈ ముల్లోకాలలో నేను చూడని అందమే లేదు. ఇంతవరకు మీ అంత సౌందర్యవంతుడిని చూసింది లేదు. దేవరవారి సౌందర్య లోకోత్తర సౌందర్యము ఇంతవరకు కని విని ఎరుగను. మీరు అనుమతి ఇస్తే మీ చిత్రపటాన్ని వేసి నేను ఆ చిత్రాన్ని నా వద్ద ఉంచుకుని ప్రతిదినం పూజ చేసుకోవాలన్న అభిలాష కలిగింది అన్నాడు చిత్రకారుడు. రాజు ఉప్పొంగపోయాడు. ఓయి చిత్రకారుడా! నీ ప్రజ్ఞ గురించి మా మంత్రులు చెప్పగా విన్నాను. నా చిత్రపటం వేసుకోవడానికి అనుమతించే ముందు నీ చిత్రకళలో నీ నేర్పు ఎటువంటిదో నేను స్వయంగా తెలుసుకోవాలి. ఇదివరకు నువ్వు వేసిన చిత్రాలు మచ్చుకు నాకు చూపించు అన్నాడు మహారాజు. వెంటనే తమ వద్ద ఉన్న చిత్రాలను చూపించబోయాడు చిత్రకారుడు. అంతలో మళ్లీ ప్రభువులవారు, చిత్రకారుడా, నీ వద్ద ఉన్న చిత్రాలలో ఏమైనా చూపించు కాని అందులో స్త్రీ చిత్రాలను అస్సలు చూపించవద్దు. అవి నా కంట బడ్డాయో నీ తలకోట గుమ్మానికి వేళ్లాడుతుంది అని హెచ్చరించాడు మహారాజు. మహారాజు ఇలా అంటాడని ఊహించిన చిత్రకారుడు ఏమీ తెలియని వాడిలా దేశ విదేశాల చిత్రపటాలన్నిటినీ రాజు ముందు ప్రదర్శించాడు చిత్రకారుడు. చిత్రకారుడు చూపించిన చిత్రపటాలను ఎంతో ఆసక్తిగా చూశాడు మహారాజు. అలా మహారాజుకి చిత్రాలను చూపిస్తూ చూపిస్తూ ఒక దగ్గరికి వచ్చేసరికి హేమప్రభువు మూర్ఛబోయాడు. అప్పుడు మంత్రులను చూసి, రాజుగాని జబ్బు నయమైంది. చిత్రకారుడు నవ్వుతూ, నాకు ఇస్తానన్న వైద్య కట్నం తెప్పించండి అన్నాడు. అదేమిటయ్యా, ప్రభువులవారు మూర్ఛబోతే జబ్బు నయమైంది అంటావేంటి? నీకు మతిగాని పోలేదు కదా. నిన్ను ఎలా నమ్మటం అన్నారు మంత్రులు. మీరే చూస్తారుగా. ఆయన లేచే సమయానికి నేను ఇక్కడ ఉండకూడదు. ఆయన లేచే సమయానికి నేను ఇక్కడ లేకపోవడం చూసి మహారాజు ఏమంటారో గమనించండి. నేను మాత్రం ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు అంటూ వెళ్ళిపోయాడు చిత్రకారుడు.
వెంటనే మంత్రులు పరిచారికలను పిలిచి మహారాజుకి ఉపచారాలు చెయ్యమని చెప్పారు. కొంత సమయానికి తెలివివచ్చిన రాజావారు, ఏడీ ఆ చిత్రకారుడు, ఎక్కడ ఉన్నాడు అంటూ ఆత్రంగా అడిగారు ప్రభువులవారు. చిత్రకారుడు వెళ్ళిపోయాడు అని చెప్పడంతో, రౌద్రరూపం దాల్చిన హేమ ప్రభువు వెళ్ళిపోయాడా? అలా ఎలా వెళ్ళిపోతాడు? ఎక్కడ ఉన్నా ఆ చిత్రకారుని వెతికి తీసుకురండి, లేకుంటే మీ అందర్నీ ఏనుగులతో మట్టిస్తా, జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. దాంతో మంత్రులు చిత్రకారుడిని వెతికి పట్టుకుని మహాప్రభువు ముందు హాజరుపరిచారు. ప్రతి బుధవారం శనివారం చిన్ని ఆశా ఛానల్ మీ ముందుకు తెస్తుంది రాత్రి. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకుండా తప్పక వినండి.